జగిత్యాల జీవన్ రెడ్డి మరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు మరి సంచలనంగా మారాయి. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం జరిగింది, ఎందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారు? పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ మీరు గమనిస్తున్నారు. ఎందుకు రాజీనామా చేద్దామని చెప్పి అనుకున్నారంటే ఇప్పుడు మీరే అడిగిరు కదా, మీరే ఇప్పుడు గమనిస్తారు కదా చెప్పంటాను. నేను ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి వీళ్ళ పదవి అనేది ఒక మార్గం. విత్ ఆర్ వితౌట్ ఇట్ ఆల్సో వన్ కెన్ సర్వ్ ది పీపుల్. కాబట్టి నా పార్టీ అంటే ఇబ్బందికర సమస్యలు అప్పుడు ఇట్ వాజ్ ఇన్ 2019 కౌన్సిల్ ఎలక్షన్స్. నేను అసెంబ్లీ ఎన్నికలు అంటే ఆశించిన ఫలితం పొందని పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ కాబట్టి నాకున్నటువంటి ఒక అనుభవంతో ఐ కెన్ బెటర్ అట్రాక్ట్ ది గ్రాడ్యుయేట్స్ అనే భావంతో పార్టీ నాకు ఎన్నికలు ఫీల్డ్ చేయడం జరిగింది. పార్టీ ఆశించినట్టు ఏదైతుందో మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వెదర్ దే ఆర్ అన్ఎంప్లాయీ ఆర్ ఎంప్లాయీస్ ఆర్ ఎనీబడి అందరూ కూడా నాకు అండగా నిలిచి ఫస్ట్ కౌంటర్ని గెలిచి వచ్చి నేను ప్రశ్నించే గొంతుగా ఫర్ ది లాస్ట్ 5 years దో ఐ వాజ్ లోన్ మెంబర్ ఇన్ ది కౌన్సిల్. ఐ ఫాట్ అగైన్స్ ది గవర్నమెంట్, దెన్ గవర్నమెంటే. వీళ్ళ గ్రాడ్యుయేట్ సమస్యలు ఏవి ఉన్నా కానీ దాంతోపాటుగా రాష్ట్రంలో ఇతర సమస్యలన్నీ కూడా ఏదైతుందో ప్రభుత్వ దృష్టికి తేవటం లోపల, ప్రభుత్వం స్పందింపచేయటం లోపల నా వంతు కృషి చేసింది. ఇవాళ కూడా ఏదైతుందో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అదనే ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా ఏదైతుందో వీళ్ళ ప్రజా సమస్యల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి నేను సమస్యల పరిష్కారానికి పాటుపడగలుగుతాననేటువంటి ఒక భావన కలిగి ఉన్నాను. అంటే ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది, బీజేపీ రాష్ట్రంలో బలంగా తయారవుతోంది. సో మీ పార్టీకి ఖచ్చితంగా 64 సీట్లు మెజారిటీ వచ్చినప్పటికీ కూడా కొంతమంది పార్టీని వీడితే మరి ప్రభుత్వం పడే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వాన్ని సుస్థిరపడే దిశగా కూడా పీసీసీ అధ్యక్షుడిగా మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఒక సీనియర్గా మీరు యాక్సెప్ట్ చేయాలి. కానీ ఎందుకని మీరు దీని పట్ల దీన్ని సీనియర్గా ఇప్పుడు వాస్తవంగా పార్టీస్ విత్ 65 members నౌ 7 MIM MLAs దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ది సేలింగ్ విత్ బీజేపీ. ఒక సిపిఐ మెంబర్ ఉన్నారు 65, ఒకటి 66, 7, 73 దాకా వచ్చారు. వాళ్ళందరూ కలిసినా కానీ అంతా 40-50 లోపే ఉంటారు చెప్పంటారు. మన సభ్యుల మీద మనం విశ్వాసం పెట్టాలి. మన సభ్యులను మనం ఎందుకు డౌట్ చేయాలి? పార్టీ సుస్థిరత అనేది ఏదైతుందో ప్రభుత్వ విధానాలు అమలు పట్టు ఉంటుంది, సంఖ్యాబలంతో కాదు. గతంలో కూడా కేసీఆర్ సంఖ్యాబలం కలిగి ఉన్నాడు. సంఖ్యాబలం కలిగి ఉండి కూడా ఏదైతుందో మరి ఆయన ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందలేకపోయిండు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలు ఇప్పటికే జాయిన్ అయినారు సార్. మీ జగిత్యాల నుంచి జాయిన్ అయిన డాక్టర్ సంజయ్ 5వ వార్డు, 4 జాయిన్ అయినప్పుడు మాట్లాడని జీవన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా స్పందించి నేను పోచారం శ్రీనివాస్ గారు తీసుకున్నప్పుడు స్పందించి నేను నా అభిప్రాయం వ్యక్తం చేసి నేను అప్పుడు కూడా నా అభిప్రాయం వ్యక్తం చేసిన. మరి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా సంఖ్యాబలం కూడా అవసరం ఉంటుంది కదా సార్. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలు ఏ బలం ఇచ్చిండ్రు అనేది మనం గమనించాలి. ప్రజలు ఇచ్చిన బలం మన సుస్థిర ప్రభుత్వానికి సరిపోయేంత ఉన్నది. దట్స్ ఎనఫ్. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారా, ఏం డిమాండ్ చేస్తారు? సరే అవన్నీ చూద్దాం. నేను చెప్పినది చేద్దామని ఆలోచనతోనే చైర్మన్ గారి సమయం కోరే ప్రయత్నం చేశాను. ఎవరు అందుబాటులో రాలేదు, అందుబాటులోకి వచ్చింది. ఈజ్ నాట్ ప్రెజెంట్. చూద్దాం వారు అందుబాటులోకి వచ్చిన తర్వాత. నిన్న జగిత్యాలకు మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు. ఇప్పుడు మీ హైదరాబాద్లో నివాసానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మరొకసారి శ్రీధర్ బాబు కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యేలు అంతా వచ్చారు. సో ఈ చర్చల సారాంశం ఏం జరిగిందండి? ఇప్పుడు చర్చల కొరకు కాదు నాన్న, వాళ్ళు జరిగిన పరిణామాల గురించి నాతో మాట్లాడడానికి వచ్చిన చర్చలు నాకేదో అది చేద్దామని కదా. వాళ్ళు కూడా వాస్తవాన్ని షేర్ చేసిండ్రు. అంటే దీంట్లో మీకు బుజ్జగించే కార్యక్రమంలో మీ అసంతృప్తిని సంతృప్తిగా మార్చే కార్యక్రమం జరిగిందా? చూద్దామన్న బాబు చెప్తున్నగా నేను. సో ఫైనల్గా ఎమ్మెల్సీ పదవికి చైర్మన్ వస్తే రాజీనామా చేద్దామని డిసైడ్ చేసుకున్నారు? ఆ అభిప్రాయంతో ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా, పార్టీలో ఉంటారా? పార్టీని వదిలే సమస్య లేదు. దయచేసి డోంట్ బ్రింగ్ ఇన్ టు డిస్కషన్, డోంట్ బ్రింగ్ ఇట్ ఫర్ డిస్కషన్. అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు అనేక పదవులు, మంత్రి పదవి కూడా చేశారు, పీసీసీ రేస్లో కూడా ఉన్నారు. సో పీసీసీ తీసుకున్న నిర్ణయాన్ని మీకు నచ్చట్లేదా? మీరు అదంటే నా అభిప్రాయం వ్యక్తం చేసిన కదా, నేను నా అభిప్రాయం వ్యక్తం చేసిన కదా. ఓకే,
థ్యాంక్ యూ. సో ఇది మరి ఇక జగిత్యాల జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను. సో మరి ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే ఇక మంత్రి శ్రీధరబాబు జరిపిన చర్చల్లో మరి పూర్తి స్థాయిలో తనకు సంతృప్తి దక్కలేదు. సో రాజీనామా విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, ఇక ఈరోజు మండలి చైర్మన్ లేడు కనుక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే విషయంలో మరి వేచి చూస్తాననే వైఖరితో ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్ శ్రీనివాస్, జీవన్ రెడ్డి నివాసం నుంచి.